అంధకార లోకమునకు 278 278. చూడండి, ఇప్పుడు మీరు వాడాలా, మా వాయిద్యాలు తగ్గించేస్తున్నాం. కాంగ్రిగేషన్ వాడాలా, ఎప్పటికైనా జ్ఞాపకం పెట్టుకోవాలా. కూర్చున్న వాళ్ళ సౌండ్ ఉండాలా, మాది తగ్గించుకోవాలా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మేము స్టేజ్ పైన అదరగొడుతున్నాం, మీరేం పాడడంలా, పాడాలా. తగ్గించుకోవాలా. అంధకార లోకము నాకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. స్తుతి మహిమ ప్రభునకే. అంధకార లోకము నాకు నిష్కలంక బాలిని దోష ప్రభువే. అమూల్య రక్తమేఘ ముక్తి మార్గము. నిష్కలంక బాలిని దోష ప్రభువే. అమూల్య రక్తమేఘ ముక్తి మార్గము. అర్పించేదము దానికి బదులుగా. స్తుతి మహిమ ప్రభునకే. ఏమి అర్పించేదము దానికి బదులుగా. స్తుతి మహిమ ప్రభునకే. అంధకార లోకము నాకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. స్తుతి మహిమ ప్రభునకే. అంధకార లోకము నాకు మృత్యువుపై జయమునంది మాన ప్రభువు. ప్రార్థించుతుండే తండ్రి కుడి ప్రక్కను. మృత్యువుపై జయమునంది మాన ప్రభువు. ప్రార్థించుతుండే తండ్రి కుడి ప్రక్కను. ఏమి అర్పించేదము దానికి బదులుగా. స్తుతి మహిమ ప్రభునకే. ఏమి అర్పించేదము దానికి బదులుగా. స్తుతి మహిమ ప్రభునకే. అంధకార లోకము నాకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. స్తుతి మహిమ ప్రభునకే. అంధకార లోకము నాకు జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం. నీవే ప్రేమ సత్య ధైర్యం. జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం. నీవే ప్రేమ సత్య ధైర్యం. సర్వమందు నమ్మదగిన వాడవు నీవే. స్తుతి మహిమ ప్రభునకే. సర్వమందు నమ్మదగిన వాడవు నీవే. స్తుతి మహిమ ప్రభునకే. అంధకార లోకము నాకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. స్తుతి మహిమ ప్రభునకే. అంధకార లోకము నాకు. రైట్, ఈ సమయంలో మనం క్లుప్తంగా ఈ నిజమైన క్రిస్మస్ లేకపోతే యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి కొన్ని నిమిషాలు చూసుకుందాం చాలా క్లుప్తంగా. యాక్చువల్గా
యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే ఒక ఉద్దేశం ఉంది కదా. చూడండి, మొదటి తిమోతి మొదటి అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి మొదటి అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి మొదటి అధ్యాయం 15వ వచనం చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. కాబట్టి యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అనే ఉద్దేశాన్ని వదిలేసి మనము ఎన్ని పండగలు చేసుకున్నా లాభం లేదు. కానీ యేసు ప్రభువారు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. రెండవది ఎక్కడికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అంటే నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు. మూడవదిగా దేనికోసం యేసు ప్రభు వచ్చాడంటే అపవాది క్రియలను లయపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు వారు వచ్చి మనకి ఏం చేశాడు అంటే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి ఒక 3 విషయాలు మనం చూస్తాం ఇప్పుడు కదా. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో 3 విషయాలు మనం చూస్తాం. చూడండి, ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయము 29, 30, 31, 32 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందామండి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు చెప్పండి? ఎవరన్నారు? సిమియోను అనే ఒక పెద్ద ఆయన అన్నాడు. ఎవరైనా అంటే భక్తిపరుడై ఉన్నాడంట. 25వ వచనం చదువుదామా. 2:25. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడు, అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేది. కాబట్టి యేసు ప్రభువుని ఈ లోకంలో ఎవరు తెలుసుకుంటారండి నిజంగా అంటే 4 లక్షణాలు కలిగిన వారు యేసు ప్రభువును గుర్తిస్తారు. అందరు గుర్తించలేరు, అర్థమైందా? అందరికీ చేత కాదు. ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా. కానీ యేసు ప్రభు నిజంగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడని తెలుసుకునేవారు ఎవరు ఉన్నారంటే ఈ సిమియోన్లో ఉన్న 4 లక్షణాలు మనం చూస్తున్నాం. ఏమున్నాయి? మొదటి లక్షణం ఏంటంటే ఆయనలో అంటే చూడండి, అతడు నీతిమంతుడు కదా. అతడు నీతిమంతుడు అంటే, నీతిమంతుడు అంటే ఏంటి? ఎట్లా నీతిమంతులుగా చేయబడతాం మనము కదా. యేసు ప్రభు విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా చేయబడతాం. మన స్వనీతి క్రియలు కాదు కదా. మన స్వనీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో ఎట్లున్నాయంట? మురికి పేలికలుగా ఉన్నాయంట కదా. మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి పేలికలు. మనం చేసే దాన ధర్మాలు, తీర్థయాత్రలు, నదీ స్థానాలు, పుణ్యకార్యాలు, జపతపాలు, ఉపవాసాలు, మందిరాలకు, పండగలు, పబ్బాలు, లేకపోతే పప్పు పిండి వంటలు అన్నీ కూడా మనల్ని నీతిమంతులుగా తీర్చవలేవు. యేసు ప్రభువారు మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడంట. ఉచితముగా ఎట్లా? ఆయనందలి విశ్వాసం ద్వారా. ఎవరైతే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారో వారికి యేసు ప్రభు ఎవరో అర్థమవుతుంది, సిమియోన్ లాగా. రెండవది ఏంటి? ఆయనలో ఉన్న లక్షణం చూడండి. రెండవది ఏంటంట? భక్తిపరుడు. ఈనాడు భక్తులు ఎక్కువ ఉన్నారు, కానీ భక్తులు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు కదా. యేసు ప్రభు భక్తులు ఉన్నారు, ఇంకా రకరకాల భక్తులు ఉన్నారు. అయితే ఈ భక్తులకు దీనికి తేడా ఏంటి అంటే, భక్తి నీకు ఉండొచ్చు కదా. ఒకనెవరో మరి 100 మందిని చంపాడని వాడిని జైలు వేశారంట. ఎక్కడ వేశారండి? 100 మందిని చంపాడని జైలు వేశాడంట.
ఒకరోజు ఈ జైల్లో ఉంటారు కదా, వాళ్ళకు భోజనం పెట్టేవాళ్ళు ఉంటారు కదా. ఒకరోజు వాళ్ళకి ఏదో బుధవారం ఎప్పుడో చికెన్ ఉంటుందంట. ఆ రోజు శుక్రవారం వచ్చిందంట. శుక్రవారము అతని దగ్గరికి చికెన్ తీసుకెళ్లారంట. వాడు తెగ కోప్పడిపోయాడంట. ఆ ప్లేట్ తీసుకొని వాని ముఖాన్ని కొట్టేశాడంట. ఎందుకంటే ఈరోజు శుక్రవారం నాకు చికెన్ పెడతావా? వాడు ఎంతమంది చంపినాడు? 100 మందిని చంపి జైల్లో ఉన్నాడు. వీడికి శుక్రవారం చికెన్ తినకూడదంట. అదేం నీతి? అది స్వనీతి. అర్థమైందా? మనం కూడా స్వనీతితో ఉంటాం. మనం చేసేవంతా గురిగింజ అనుకుంటుందంట. ఏమనుకుంటే గురిగింజ ఏమనుకుంటుందంట? నేను అంత ఎర్రగా ఉన్నాను అనుకుంటుందంట. కింద ఏముంటుందంట? అది మర్చిపోతుందంట పాపం. మనం కూడా పాపంలో జన్మించాం, పాపంలో జీవిస్తున్నాం. మన నీతి క్రియలు, భక్తి కార్యాలు, దానదేవి కూడా మనల్ని పరలోక రాజ్యం చేర్చవు. అయితే భయభక్తులు కలిగి ఉండాలి. భక్తి పనికిరాదు. చూడండి, ఈనాడు మనము భారతదేశంలో కూడా ఇక్కడ కూడా చాలామంది నేను చూస్తూ ఉంటే ఎంతో భక్తిగా ఉంటున్నారు. చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటారు. లేకపోతే యేసు ప్రభు భక్తులు కూడా ఉన్నారు. కానీ అందరికీ పరలోక రాజ్యం కాదు. యేసు ప్రభుని తెలుసుకోవాలంటే మనకు ఉండాల్సిన గుణలక్షణం ఏంటి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి. నిష్కలంకమైన భక్తి ఏదనగా అనే మాట మనం చదువుతామా? దేవుని ఎదుట ఎన్నో అధ్యాయం? నిష్కలంకమైన భక్తి ఏదనగా మొదటి అధ్యాయం, యాకోబు మొదటి అధ్యాయము 27వ వచనం చదవం త్వరగా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును. ఏదండి భక్తి అంటే? ఇప్పుడు భక్తులు ఎక్కువగా ఉన్నారు. బట్టలు మార్చుకునే భక్తులు ఉండొచ్చు, లేక మరి తల నీళ్ళిచ్చే భక్తులు ఉండొచ్చు, స్టార్లు పెట్టుకునే భక్తులు ఉండొచ్చు, క్రిస్మస్ ట్రీలు పెట్టుకునే భక్తులు ఉండొచ్చు. యేసు ప్రభు జన్మించాడని చెప్పి 12 గంటలకే, రాత్రి 12 గంటలకే కేకులు కోసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ వాటన్నిటి వలన మత భక్తులు అంటారు. వాళ్ళని ఏమంటారండి? మతభక్తి అంటారు. మతం ఏం చేస్తుంది? మనల్ని మతి లేకుండా చేస్తుంది. అయితే యేసు ప్రభు వచ్చి ఏం చేస్తున్నాడు? ఏం భక్తి మనకి ఇవ్వాలనుకుంటున్నాడు? చూడండి, 27వ వచనం అందరికీ చదువుకుందామా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను లోకములో మాలిన్యం ఉందండి. లోకములో పాపం ఉంది. మన హృదయంలోనే పాపం ఉంది. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ మాలిన్యాన్ని అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకోవడమే భక్తి అంటే. షిమ్యోన్ అనే ఈ పెద్ద ఆయన ఎట్టున్నాడంటండి? భక్తిపరుడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం చేసే భక్తి కాదు. మనం కూడా ఉండాలంటే, యేసు ప్రభువుని మనం తెలుసుకోవాలంటే, యేసు ప్రభువుని ఎరగాలంటే మనకు కూడా ఈహలోక మాలిన్యం అంటుకోకుండా ఒకనాడు మనం యేసు ప్రభువును చూస్తాం, షిమ్యోను చూసినట్టుగా. చూడండి, లూకాసు వార్తలో ఆ మాట మనం చూస్తాం. లూకాసు వార్త భక్తిపరుడు. చాలండి, భక్తిపరుడు అంటే ఇహలోక మాలిన్యం అంటుకోకుండా కాపాడుకునే వాళ్ళను భక్తిపరుడు అంటారు. మూడవదిగా ఆయనలో ఉన్న లక్షణం ఏంటి? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొడుకు. మూడోది చేస్తున్నాడంట, కనిపెట్టేవాడు. కాబట్టి ఎంతమంది కనిపెడతా ఉన్నారు యేసుప్రభు రెండోసారి వస్తారని? మొదటిసారి వచ్చారని చెప్పి ఆయన కనిపెడతా ఉన్నాడంట. యేసుప్రభు ఎప్పుడు నేను చూడాలి? యేసుప్రభుని ఎప్పుడు చూడాలి దయ్యా? యేసుప్రభు ఎప్పుడు దేవాలయానికి వస్తాడు? ఎప్పుడు నేను ఆయన చెప్పాడంట. దేవుడు ఏం చెప్పాడంట అంటే, నీవు యేసు ప్రభును చూసేంత వరకు నీవు మరణము కావు అని చెప్పాడంట. 26 వచ్చిన చదవండి, 26 వచనం, 2:26. క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిందంట. అందుకని అతను
మరి మనం కూడా యేసు ప్రభువును ముఖాముఖిగా చూడాలంటే, రెండవ రాకల్లో ప్రభువును చూడాలంటే, పరలోకములో ప్రభువుని ఎదుర్కోవాలంటే మనకు కూడా ఏముండాలంటే అండి, కనిపెట్టుకోవాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో, ఈ సమయం వస్తాడేమో, రేపు వస్తాడేమో, తెల్లవారుజామున వస్తాడేమో. అటువంటి గుణలక్షణాలు షిమ్యోన్లో మనం చూస్తున్నాం. నాలుగవదిగా అతనికి ఉన్న లక్షణం ఏంటి? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి, మనం పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉండాలి. అటువంటి వారు యేసు ప్రభును గుర్తుపడతారు. అర్థమైందా? అయితే ఇప్పుడు యేసు ప్రభుని గురించి ఈ షిమ్యోన్ అంటున్న మాటలు ఏంటంట చూడండి. ఏమంటున్నాడు? ఎటువంటి వాడంట యేసు ప్రభు అంటే? లూకాసు వార్తలో మనం అక్కడే చూస్తున్నాం. చూడండి, 2వ అధ్యాయము 29వ వచనం. అందరికీ కలిసి చదువుకుందాం మళ్ళా. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగు. యేసు ప్రభు ఎవరైనా అడిగారు అనుకో మిమ్మల్ని, ఏం సునీల్ పొద్దున నేను ఏదో ఒక్కరికి వెళ్తే షాపుకు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అంటున్నాను. నేనేం చెప్పాలని అర్థం కావడం. హ్యాపీ హ్యాపీ అంటున్నాను. ఏమి హ్యాపీ? మనలో హ్యాపీ ఉంది, మనలో ఉన్న హ్యాపీ వాళ్ళకి లేదు. అర్థమైందా? తినడం, త్రాగడం, కట్టుకోవడం ఇవన్నీ కూడా శాశ్వతమైన సంతోషాలు కాదు. కానీ ఇప్పుడు నిజమైన సంతోషం ఏంటి? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగు. యేసుప్రభు ఎవరంటే మనం ఏం చెప్పాలి? ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. లోకమంతా చీకటితో ఉంది, హృదయం చీకటితో అయిపోయింది. ఇహలోక సంబంధమైన దేవత మనోనేత్రాలకు ఏం చేసిందంట? గుడ్డితనం కలగజేసింది. గల్తీ రాసిన పత్రిక మరి 4వ అధ్యాయం 4వ వచనం, 2వ కొరింథీ, క్షమించండి 2వ కొరింథీ. అయితే ఇప్పుడు ఈ మరణ ఛాయలో కూర్చున్న వారికి ఏం కావాలి? మానవునికి ఏం కావాలి? వెలుగు కావాలి. ఆ వెలుగు ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. సూర్యుని వెలుగు వేరు, చంద్రుని వెలుగు వేరు, క్యాండిల్ వెలుగు వేరు, దైవికమైన వెలుగు, డివైన్ లైట్ అంటారు దాన్ని. అందుకని యేసు ప్రభు వారు నీతి సూర్యుడిగా ఉదయిస్తాడని చెప్పి మలాకిలో రాయబడి ఉంది. చూడండి, మలాకిలో యేసు ప్రభు వారు జన్మించకముందు 1000 సంవత్సరాల ముందే, లేకపోతే ఇంకా చాలా సంవత్సరాల ముందే, యేసు ప్రభు వారు జననానికి ముందే ప్రవక్త అయిన మలాకి ఈ విధంగా ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? చదువుదామా? నేను త్వరగానే ముగిస్తాను. మలాకి 4వ అధ్యాయం, మలాకి 4వ అధ్యాయం 2వ వచ్చి చదవండి త్వరగా. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యములు కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారు. నీతి సూర్యుడు మనం చూస్తున్నాం. సూర్యుడు ఉన్నాడు, ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. మేము కాలింపాంగ్ వెళ్ళాం. కాలింపాంగ్ ఇలా ఉన్న కాలింపాంగ్ వెళ్ళాలి ఉన్నారా? వెళ్ళాలి ఒకసారి మీరు కాలింపాంగ్. అక్కడ సూర్యుడు అర్లీగా వస్తాడు, 4 గంటలకే వస్తాడు. మంచిగా ఉంటుంది. టైగర్ హీల్ అని ఒకటి ఉంటుంది. కొన్ని వేల మంది అక్కడికి వస్తారు, ఫారినర్స్ వస్తారు, అన్ని దేశాల నుంచి వస్తారు. 3 గంటలకే అక్కడ చేరుకుంటారు. భయంకరమైన చలి ఉంటుంది, మంచు పడిపోతూ ఉంటుంది, మన స్వెటర్లు అవన్నీ పనికిరావు. కానీ అక్కడ సూర్యుడు ఆ కొండలో నుంచి, హిమాలయ పర్వతాల్లోంచి వస్తాడు. హిమాలయ పర్వతాలు అక్కడ ఉన్నాయి, అక్కడ నుంచి సూర్యుడు ఉదయిస్తాడని చెప్పి ఆ దృశ్యాన్ని చూడడానికి ఎంతోమంది అక్కడికి వస్తారు. మేము వెళ్ళాము. ఇది ఏంటంటే సూర్యుడు వస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా కేకలేసే వాళ్ళు కేకలేస్తున్నారు, కొంతమంది దాన్ని మొక్కుతున్నారు. నేను ఒకరు సువార్త చెప్పాను, మూర్తి పూజ నైకరో, మూర్తి పూజ నైకరో. ఈ సూర్యుడిని సృష్టించిన వాడు, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఈ మామూలు సూర్యుడినే మనం ఇట్లా అనుకుంటే, సూర్యుడిని కలగజేసిన దేవుడు ఎట్టుంటాడు? ఏ నరుడు ఆయనను చూసి బ్రతకలేడంట. 1,000,000 సూర్యతేజుడు అంట ఆయన. పౌలు ఆ యొక్క వెలుగును చూసి కళ్ళు పోయినాయంట. ఇప్పుడు కూడా చూడండి, సూర్యుడిని నిటారుగా చూడండి, చూడలేదు. ఆ దేవుడే, ఆ వెలుగైన దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు నా కొరకు. అందుకని యేసు ప్రభు ఎవరంటే, ఆయన ఎవరండి? వెలుగుగా వచ్చినాడు, మనల్ని వెలిగించడానికి వచ్చాడు.
మనం చీకట్లో ఉన్నాం, మరణ ఛాయలో ఉన్నాం. చూడండి, ఆ మాట మనం చూస్తాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం, లూకాసు సువార్త మొదటి అధ్యాయం, లూకాసు సువార్త మొదటి అధ్యాయము 68 నుంచి 75 వరకు ఉంటాయి కదా. చివరి మాట చూడండి, చీకటిలో అనే మాట దగ్గర నుంచి చదవండి. 75వ వచనం చివరిలో, 75, 76, 79 మొదటి అధ్యాయం 79వ వచనం చివరిలో చూడండి. చీకటిలోను అనే దగ్గర చదవండి. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాచ్యను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం ఇచ్చాడు. మొట్టమొదటిగా ఎవరంటే యేసు ప్రభు చీకట్లో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావా? మరణ ఛాయలో ఉన్నావా? పాపం అనే చీకట్లో ఉన్నావా? నీ హృదయము ఇంకా వెలిగించబడలేదా? అయితే యేసు ప్రభు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి? నీకు వెలుగుగా రావాలని ఇష్టపడుతున్నాడు ఆయన. నీ హృదయంలో జన్మించాలని ఇష్టపడుతున్నాడు. నీవు ఇంకా పశువుల పాకలోని యేసు ప్రభువుని పెట్టడానికి ఇష్టపడుతున్నావు. యేసు ప్రభు వారు పశువుల పాకలో ఎందుకు జన్మించాడంటే, పశువుల పాక అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు మీ మందిరం పక్క కూడా ఒక పాక ఉంది కదా, దానికోసం అన్న ప్రార్థన చేయమని చెప్పినాడు. కానీ ఇది అక్కడ ఎట్లుంటుంది? మంచి స్మెల్ ఉంటుందా? ఉందా? మంచి వాసన ఉంటుందా? సెంటు కొడితే కవర్ అవుతుందా? కొద్దిసేపే ఉంటుంది. అట్లనే మానవుని నీతి క్రియలన్నీ మురికి పేలికలు, హృదయంలోని దురాలోచనలు, దొంగతనములు, జానత్వములు, అపవిత్రతలు, కాముకత్వములు, ఈ చెడ్డవన్నీ వస్తున్నాయి. మనుషుడు ఏం చేస్తున్నాడు? దాన్ని కవర్ చేసుకున్నాడు చెంటు కొట్టి. ఆ మంచి భక్తి వాళ్ళుగా ఉంటున్నారు. భక్తిలా కనపడడానికి నేను తెల్లబట్టలు వేసుకొని కదా. హృదయం అంతా చెడిపోయింది, చీకటితో ఉంది, పాపంలో ఉంది. ఈ పాపంలోనే మనిషి మరణిస్తే నరకానికి పోతాడు. భయంకరమైన అగ్నిగుండం ఉంది, దానిని తప్పించడానికి యేసుప్రభు వచ్చినాడు. అందుకని నిన్ను వెలిగించడానికి వచ్చాడు యేసుప్రభు. యేసుప్రభు అంటే ఎవరంటే శతకోటి సూర్య తేజుడు, ఆయన వెలుగైన దేవుడు. అందుకనే యేసుప్రభు వారు జన్మించినప్పుడు అక్కడ వెలుగు ప్రకాశించిందంట. నిన్ను నన్ను వెలిగించడానికి యేసుప్రభు వచ్చాడు. చూడండి, లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మనము చూస్తాం. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో 8వ వచనం త్వరగా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు ఉండి రాత్రి వేళ తమ మందలు కాచుకొంచుండి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. ఏం ప్రకాశించిందండి? ప్రభు మహిమ. మానవుడు మహిమను కోల్పోయినాడు పాపం వలన కదా. అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను కోల్పోయినారు. అయితే యేసు ప్రభు ఎవరని నువ్వు అడిగావనుకోండి, ఆయన ఎవరంటే వెలుగుగా ఉన్నాడు. నిన్ను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆకాశం మహాకాశం పడదలని దేవుడు మానవునిగా వచ్చాడు. రక్తమాంసంలో పాలువాడైనాడు. నీవు నేను శరీరంలో ఉన్నాం కాబట్టి మనలాంటి శరీరం దాల్చుకొని వచ్చినాడు. ఎందుకంటే యేసు ప్రభు అటు రావాలి. యేసు ప్రభు పెద్ద సింహంలాగా రావచ్చు కదా. సపోజ్ సునీల్ ఉన్నాడు, సింహంలాగా వచ్చిందానికి. ఇప్పుడు సింహం వచ్చిందానికి మందిరంలోకి ఎటుంటుంది? ఉంటారు ఎవరన్నా? తపలాలు గిపలాలు అన్నీ ఎత్తుకొని పరారు. సరే, ఏనుగు వచ్చింది అనుకోండి. ఏనుగు వస్తే ఏమని చెప్పుకుంటావు? ఏనుగు రూపంలో వచ్చింది అనుకో. దేవుడే ఏనుగు రూపంలో వచ్చాడు. ఏమవుతుంది నీకు? ఏమని ఒక బకెట్ నీళ్ళు పెడతావా? ఏనుగు నీళ్ళు తాగుతుంది. సింహం లాగా రాలేదు, ఏనుగు లాగా రాలేదు, పాములాగా వచ్చింది అనుకో. వస్తే ఏం చేస్తాం? అమ్మో పాము పాము పాము. ఇప్పుడు ఒక మనిషి వచ్చాడు అనుకో, ఏం చేస్తాం? మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? చీమ ఉంది అనుకో, చీమతో మాట్లాడతావా? చీమతో మాట్లాడతాం. చీమ ఉంది. మానవుడు కూడా ఏం చేస్తున్నాడు? ఒక చీమలాగా ఒక ప్రమాదంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ చీమ దగ్గరికి, చీమ ప్రమాదంలో ఉంది అంటే చెప్పాలి మరి. నువ్వు వెళ్ళి ఇక్కడ మొత్తుకుంటున్నావు అనుకో, నువ్వు చీమ నువ్వు ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్త, అటుపో అన్నావు అంటే ఏమైతే చీమ వింటదా? దాని భాష రావాలి. ఇప్పుడు ఇంకొక చీమ వెళ్ళి ఏం చేయాలి? దాని ముక్కు దగ్గర టక్కని పెడుతుంది. నాయన ఇది కాదు తిట్టు అంటే అప్పుడు ఏం చేస్తుంది? చీమ తప్పుకుంటుంది. అట్లనే మానవుడి రూపంలో ఉన్న మన కొరకు మానవుడిగానే వచ్చాడు యేసు ప్రభు దేవుడు. వేరే రూపంలో వస్తే ఏం చేస్తాం మనం? మనకు ఆయన భాష అర్థం కాదు, ఆయన భాష మనకు అర్థం. కాబట్టి ఇప్పుడు కృష్ణానది ఉందనుకోండి, కృష్ణానది మీ దగ్గరకు వచ్చిందంటే ఇది ఒక పాయ అంతే. ఒరిజినల్ కృష్ణానది వచ్చిందనుకోండి, మీ మందిరం ఉంటుందా?
అట్లనే దేవాదేవుడు సృష్టికర్త అదే పవర్తో వచ్చాడంటే మొత్తం భస్మమైపోతుంది. అందుకనే మానవునిగా వచ్చాడు, తను తాను తగ్గించుకొని వచ్చినాడు, వెలుగుగా వచ్చాడు. చూడండి, మన సమయం లేదు, మీరు కూడా ఇంట్లో మంచి బిర్యానీ చేసుకొని వచ్చింటారు, తినాలని ఆశ ఉంటుంది. పండగ రోజు కూడా మమ్మల్ని సాగు కొడుతున్నారా, రంగన్న యా నుంచి వచ్చాడు అనుకుంటున్నారా? సరే, మూడవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయం. యేసు ప్రభు వారు వెలుగని చెప్పుకున్నాం, హీ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాం. రెండవదిగా ఎవరైనా ఏమని చెప్తాం? 2వ వచనం, 2వ అధ్యాయం 32వ వచనం, అన్యజనులకు నిన్ను వెలుగుగాను. రెండోది ఏంటి? నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. రెండోది ఎవరండి? ఆయన మహిమ. మానవుడు మహిమను కోల్పోయినాడు. ఏంటి మహిమ? ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడంట వాళ్ళు సిగ్గు ఎరగరంట. మనలాగా ఇప్పుడు బట్టలు అవసరంలా. మొన్న వెళ్ళామనుకోండి సౌత్ ఇండియా, దాని ముందర ఇంకొకటి పెట్టాడు, ఎస్ఆర్ బ్రదరు, ఆ బ్రదరు, ఈ బ్రదరు, ఇంకొకటి కూడా పెట్టాడు. అన్నీ మన క్రైస్తవులతో నిండిపోయినాయి షోరూమ్లు అంతా. ఏంటంటే కిస్మిస్ పండగ, బట్టలు 2 జతలు, 3 జతలు. ఓ రమా కర్షమ ఏమైంది ఒకటి. దాంట్లో అయితే ఇంకా జనంగా ఏంటంటే ఈ బట్టలు కొనుక్కునేవారు ఎందుకు వచ్చిందంటే మానవుడు మహిమను కోల్పోయినాడు, మహిమ వస్త్రాలు కోల్పోయినాడు. ఇప్పుడు ఎన్ని షాపులు పెట్టినా కానీ దాని నిండా మనుషులే. ఏంద్రా బాబు అంటే మహిమ లేదు. అయితే ఈ మహిమను మళ్ళా ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు, మనకు మహిమ దేహాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యేసుప్రభు ఇచ్చే దేహంతో ఇక వస్త్రాలు అవసరంలా. అందుకని యేసుప్రభు వారు వధింపబడినాడు మన కొరకు, మనకు వస్త్రం ధరింపజేశాడంట మహిమను. అందుకని ఆ సిలువలో యేసుప్రభు చేసిన కార్యమే ఆ మహిమని ఇవ్వడానికి వచ్చాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే వెలిగివ్వడానికి వచ్చాడు. రెండోది ఏమిడానికి వచ్చాడు? మహిమని ఇవ్వడానికి వచ్చాడు. ఈ మహిమ నుండి మనం అధిక మహిమకి వెళ్ళిపోతామంట. ఈ దేహం మట్టి దేహం, దీనికి ఎంత స్నానం చేసినా, ఎన్ని పౌడర్ కొట్టినా, ఎన్ని స్ప్రేలు కొట్టినా కదా ఏమవుతుందండి? మళ్ళా మనకేమొస్తుంది? మట్టి వారం, మట్టి నుండి వచ్చాం, మట్టికి పోతాం. అయితే ఈ ఒక దేహాన్ని ఇవ్వబోతున్నాడు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకు. మనం చనిపోయిన తర్వాత, భూస్థాపన చేయబడిన తర్వాత దాంతోనే మన జీవితం ఎండు కాదు. యేసుప్రభు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు మనం లేపబడతాం, మనకు మహిమా దేహాన్ని ఇస్తాడు. ఆ దేహమే యేసుప్రభు ఇప్పుడు మనలో ఉన్నాడు. అందుకనే ఈ మట్టి ఘటాలలో మహిమ ఉందంట. ఆ మహిమ ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. ఆ మహిమ నీకు కావాలన్నా ఈరోజు 25వ తారీఖు డిసెంబర్ 25 అంటే ప్రపంచమంతా కూడా ఎంతో సంతోషిస్తున్నారు. అయితే నీకు నిజమైన సంతోషం కావాలంటే నువ్వు నీ హృదయంలోకి వెలుగుగా యేసుప్రభు రావాలని ఇష్టపడుతున్నాడు. రెండోదిగా నీ హృదయంలోనికి ఆయన మహిమని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం త్వరగా చదవండి. 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదవండి. అయినను ఆ బలాధిక్యము మామూలమైంది కాక ఉండునట్లు మంటి ఘటములలో. చూశారండి ఏం ఐశ్వర్యం అంటే ఇది? మట్టి ఘటలండి. మనం మట్టి ఘటం అంటే ఏంటి? ఘటం అంటే ఏంటి సునీల్? ఘటం అంటే ఏంటి? ఘటం అంటే అదొక ఘట్ట కాదు, మట్టి కుండ. వెరీ గుడ్. కుండ, పగిలిపోయే కుండ వంట, రాలిపోయే పువ్వు వంట, చేత నుండి జారే బిందు వంట. అదే నువ్వే, నేనే, మనందరం ఎవరు వంట? పగిలిపోయే కుండలో. కుండ ఎంత బాగుంటుంది? రాయితో కొడితే టాప్ అని పగులుతుంది. అట్లనే మనం కూడా ఎంతో అందంగా కనపడవచ్చు. ఒకనాడు మన అందమంతా వ్యర్థమైపోతుంది. ఈ దేహాన్ని మనం విడిచిపెట్టాలి. అయితే యేసుప్రభు వారు ఇచ్చే మహిమగల దేహము ఆయన మట్టి ఘటాలలో ఏమిస్తున్నాడంట? మహిమైశ్వర్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంట. ఆ మహిమనే యేసుప్రభు ఇవ్వడానికి వచ్చాడు. ఒకనాడు మనము యేసుప్రభు మహిమలో ఉండి యుగయుగాలు జీవించడానికి ఆయన మనల్ని కోరుకున్నాడు. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు, అందరం విడిచిపెట్టిపోవాల్సిందే. అయితే నీకు ఆ మహిమ కావాలంటే యేసుప్రభు నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడగమంటే ఆయన నీకు మహిమగల దేవుడుగా ఉంటాడు. మూడవదిగా చివరిగా లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనం. అన్యజనులకు నిన్ను బయలుపరచిన వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను. మూడోదిగా సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. రక్షణ అంటే ఏంటి? మనం చూసాం, గొప్ప రక్షణ, నిత్య రక్షణ,
స్వంత రక్షణ. రక్షణ అంటే ఏంటి? యేసుప్రభు వారు నోటితో ఒప్పుకొని యేసుప్రభుని నువ్వు హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. రక్షించబడిన వాళ్ళ కొరకే యేసుప్రభు వస్తున్నాడు కదా. నువ్వు క్రైస్తవుడైనంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళవు. గుడికి వెళ్ళిన మాత్రం మాట కాదు, పాప క్షమాపణ పొందాలి. రక్షకుడుగా యేసుప్రభు నీ హృదయంలో జన్మించాలని ఇష్టపడుతున్నాడు. రక్షణ యేసుప్రభు ఇస్తాడు. తన ప్రజలను వారి పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. యేసు అంటే అర్థం ఏంటి? తన రక్షకుడు అని అర్థం. సేవియర్ బాన్. అందుకనే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు కదా. ఎక్కడ పుట్టాడు? మన హృదయంలో పుట్టాలని ఇష్టపడుతున్నాడు. మన హృదయం చెడిపోయింది. నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని విడిచిపెడతావో యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. ఆ మాట మనం చదువుతాం చివరిగా. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఈనాడు చాలామంది ఏం చేస్తారు? నేను పాపిని ఏదో దండాలు పెడతారు, ఇట్లా అనుకుంటారు. క్రైస్తవులు అయితే ఇట్లా అనుకుంటారు కదా. హిందువులైతే లేకపోతే ఎక్కడన్నా పోయినప్పుడు నేను చూస్తాం 2 చెవులు పట్టుకొని గుంజీలు ఇస్తారు. వాటన్నిటి వల్ల పాపం పోతుందా? ఎలక తోలు తెచ్చి ఏడాది ఉదికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. ఎలక తోలు తెచ్చినావంట 1 సంవత్సరం అంత ఉతికితే తెల్లగవుతుందా? నీ పాపం పోవాలంటే యేసు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుంది. మనం చేసే దాన ధర్మాలు కాదు, భక్తి కార్యాలు కాదు, హృదయం చెడిపోయింది. అందుకనే మూడోదిగా యేసు ప్రభు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఎవరికి రక్షణ వస్తుందో చెప్పండి? యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచాడని నువ్వు విశ్వసిస్తే నువ్వేమవుతావు? రక్షణ. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఈరోజు నిజమైన క్రిస్మస్ ఎవరికి? యేసు ప్రభు వెలుగు అని నమ్మేవాళ్ళకి. ఆయన వెలుగుగా వచ్చాడు. మనం చీకట్లో మరణ ఛాయలో కూర్చున్నాం. లోకమంతా చీకట్లో ఉంది. వెలుగు ఉండొచ్చు, ఈ వెలుగు వేరు. సూర్యుడు వెలుగు ఉండొచ్చు, చంద్రుడు వెలుగు ఉండొచ్చు, కరెంటు వెలుగు ఉండొచ్చు, క్యాండిల్ వెలుగు ఉండొచ్చు. కానీ డివైన్ లైట్ లేదు, దేవుని వెలుగు లేదు హృదయంలో. మనిషి చీకటి అయిపోయినాడు, మనోనేత్రాలు మూయబడ్డాయి. యేసు ప్రభుని నమ్ముకుంటే నిజమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగే యేసు ప్రభు. రెండోదిగా ఏంటండి? ఎవరు యేసు ప్రభు వారు? ఆయన మహిమ. మానవుడు మహిమను కోల్పోయినాడు, మహిమ వస్త్రాలను కోల్పోయినాడు, పరలోకంలో యుగయుగాలు ఉండే ఆ యొక్క ధన్యతను కోల్పోయినాడు. యేసు ప్రభు వచ్చి మనందరి కొరకు కలవరి శిలువలో మరణించి భూస్థాపన చేయడం ద్వారా మళ్ళా మహిమను మనకి ఇవ్వడానికి ఇష్టపడినాడు. మహిమ దేహాన్ని ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు యేసు ప్రభుని నమ్ముకున్న దేవుని బిడ్డలకు. మూడోదిగా యేసు ప్రభు గురించి సిమియోను ఏమంటున్నాడు? ఆయన అన్యజనులకు వెలుగుగాను, తర్వాత చివరిగా ఏముందండి? ఆయన ప్రజలందరికీ. చాలామంది అంటారు యేసు ప్రభు క్రైస్తవులకే దేవుడు అంటారు కదా. కాదు, క్రైస్తవులకు దేవుడు కాదు. కులాలు మతాలు మనిషి పెట్టుకున్నాడు, కానీ యేసు ప్రభు అందరికీ దేవుడు కదా. యేసు ప్రభు అందరికీ దేవుడు. సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకటే, భూమి ఒకటే, ఆకాశం ఒకటే, మనందరం పీల్చుకున్న గాలి ఒకటే. మనందరము మట్టి నుండి తీయబడ్డాం, మళ్ళా మట్టికి వెళ్తాం. కానీ కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కులాలు మనిషి పెట్టుకున్నాడు. వృత్తుల వలన కులాలు వచ్చాయి. మనందరం స్త్రీ పురుషులుగా దేవుడు సృష్టించాడు. అర్థమైందా? చాలామంది మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అంటారు. కానీ యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయనే సృష్టికర్త. ఆయనే మానవునిగా వచ్చి మనందరికీ గొప్ప రక్షణ ఇవ్వడానికి ఇష్టపడినాడు. అందుకనే కలవరి శిలువలో మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రియమైన సోదరుడా సోదరి, ఈ సందర్భంలో ఇంకా నువ్వు రక్షణ లేని వారిగా ఉన్నావా? వెలుగు లేని వానిగా ఉన్నావా? వెలుగు లేని దానివాగా ఉన్నావా? ఇంకా చీకట్లోనే ఉంటావా? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? తీర్పు ఉంది, అగ్నిగుండం ఉంది. అయితే యేసు ప్రభు వచ్చాడు, నీకు వెలుగు ఇవ్వడానికి వచ్చాడు, నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. మూడోదిగా ఆయన నీకు మహిమ ఇవ్వడానికి వచ్చాడు. ఆ మహిమలకు దేవుడు కలవరి శిలువలో మహిమనంతా కోల్పోయి నీ కొరకు నా కొరకు రిక్తుడైపోయినాడు. యేసు ప్రభువా, నేను పాపిని, ఈ రక్తంతో నన్ను కడగండి, నా హృదయంలోకి రండి. ఒక చిన్న ప్రార్థన. ఈరోజు నిజమైన క్రిస్మస్. యేసు ప్రభువారు నీ హృదయంలోకి వస్తే ఎంతో శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం వస్తుంది. ఇంకా నువ్వు క్రైస్తత్వంలోనే ఉన్నావా?
ఇంకా క్రైస్తవ భక్తిలోనే ఉన్నావా? క్రీస్తు నీ హృదయంలో లేకుండా నీవు ఒకవేళ భ్రమపడుతున్నావేమో. యేసు ప్రభువా, నేను పాపి, నా జన్మకర్మ పాపాన్ని క్షమించండి, నాకు వెలుగు కావాలి, నాకు మహిమ కావాలి ప్రభువా, నాకు రక్షణ కావాలి. ఈ 3 విషయాలు ఎంతో స్పష్టంగా నిన్న మధ్యకి తీసుకురాబడతా ఉంది. ఆ విధంగా ప్రభు ఒక చిన్న ప్రార్థన ద్వారా, నోటితో ఒప్పుకుంట ద్వారా, నీ హృదయంలో విశ్వసించడం ద్వారా రక్షించబడతాం. ఆ ప్రార్థన చేసుకొని నిజమైన సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్ళాలని యేసు ప్రభు నామములో మరి మేము కూడా మీకోసం ప్రార్థన చేయడానికి వీలుకరంగా, మీకోసం మేము ప్రార్థన చేయాలని ఆశపడేవారు మీ చేయి పైకెత్తి చూపించండి. ప్రభువా, నాకు కూడా రక్షణ కావాలి, నాకు కూడా వెలుగు కావాలి, నాకు కూడా బ్రదర్ యేసు ప్రభు వారు నీకు వెలుగిచ్చును గాక, ఆయన నీకు రక్షణ ఇచ్చును గాక, ఆయన నీకు మహిమనిచ్చును గాక. ఇంకెవరన్నా కఠినపరచుకోదు హృదయాన్ని. యేసు ప్రభు నీ చేయి పట్టుకుంటాడు. నీ చేత కాదు ఈ చీకట్లోంచి బయటికి రావడం, నీ చేత కాదు ఈ పాపను తప్పించుకోవడం, నీ చేత కాదు. నీ భక్తి కార్యాల వల్ల నువ్వు రక్షించబడలేవు. యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడగమంటే యేసు ప్రభు నీకు రక్షణ ఇస్తాడు. దేవుడు చేతులెత్తిన వారి చేయి పట్టుకోను గాక. ప్రార్థన చేస్తాం.